షుగర్ లేకుండా తయారు చేశాడేమో. నేనేమన్నా కలిపేనా ఏమిటది? సర్లే అమ్మా, నాకు విటమిన్స్ ఎక్కువైపోయాయంటే డాక్టర్ ఈ బాదం పిస్తలు ఏవి తినొద్దన్నాడే. ఓన్లీ మురుమురాలు అటుకులే తినమన్నాడు. నేను డాక్టర్నే మార్చేద్దాం అనుకుంటున్నా. అమ్మా, నేను మానేసానండి, మీరేం మానకండి. నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ తింటూనే ఉండండి. ఏమండి, ఇంట్లో పనులు అయ్యాయా లేదా? చాలే, పైన కూర్చోండి. పర్వాలేదంటావా? పర్వాలేదు, కూర్చో. కింద అలవాటు అయిపోయింది కదే. అంత లేదులే, కూర్చో. ఏం చేసావు ఇంతసేపు? వంటగదిలో సామాన్లన్నీ తోమేశాను. అలాగే వాషింగ్ మిషన్ వేసిన బట్టలు ఉన్నాయి కదా, అవి గుంజి ఆరేసి మేడ మీదకి వెళ్ళి ఆరబెట్టి వచ్చాను. ఏంటి, మేడ మీదకి ఇలాగే వెళ్ళావా? అయ్యి బాబు, ఇలాగెందుకు వెళ్తానే? ఈ ప్రెస్టేజీ భంగం రాదా? తల మీద టవల్ వేసుకుని ఎవరు చూడకుండా వెళ్ళి ఆరబెట్టి వచ్చా. చెప్పడం మర్చిపోయాను, ముందే సంక్రాంతి రోజులు బయట ముగ్గు పెట్టావా? అదెలా మర్చిపోతాను నేను? తెల్లవారుజామున 3 గంటలకే లేచి రథం ముగ్గు వేశాను. ముగ్గులో గొబ్బమ్మలు కూడా పెట్టా. పక్కింటి ఆవిడ ముగ్గు కంటే మన ముగ్గు ఎంతో బాగా వచ్చింది. నీకెంతో పేరు వస్తుంది. తర్వాత తింది గాని సీతారత్నం, మరి ఏమీ లేదు. ఏ ఒళ్ళు దొరదగా ఉందా? అబ్బే, దొరదగా ఏమీ లేదు. అలాంటివి ఎప్పుడో మర్చిపోయాను. ఏమిటి కావాలా? వద్దు సీతారత్నం. మరేమిటో చెప్పు. అది మరేమీ లేదు సీతారత్నం. అదే మా చిన్న చెల్లాయి ఉంది కదా, మరి వాళ్ళ చూడకు. మరి నేను చెప్పేదాకా విను. అదే హైదరాబాద్లో ఎగ్జామ్ రాయడానికి వస్తుందంట. అదే ఇలాగ పోతూ పోతూ మనల్ని ఇలా చూసి అలాగ వెళ్ళిపోద్దంట. వస్తానంటుంది. మరి నీ పర్మిషన్ లేదు. ఏమిటి? అదే సీతారత్నం. ఏమిటి, మీ చుట్టాలని ఇంట్లో దింపుదాం అనుకుంటున్నావా? అబ్బే, అదేమీ లేదు. ఏమిటి, మర్చిపోయావా? పెళ్ళైన కొత్తలో నీ వాళ్ళు నాతో ఎంత ఆట ఆడుకున్నారు. అదేంటి సీతారత్నం, వాళ్ళేం ఆడుకున్నారు నీతో? నువ్వేగా వాడితో ఆడుకున్నావు. పెళ్ళైన కొత్తలో మీ అక్కేమి ఎప్పుడు తింటూనే ఉంటావంది. మీ చెల్లేమో ఇంత లావుగున్నానంది. మీ అమ్మేమో ఆ గిన్నె ఇయ్యి, ఆ చీపురు ఇయ్యి అని ఆ పని ఈ పని చెప్తా ఉంది. ఏమిటి ఏచాలో? అందుట్లో తప్పేముంది? వాడు అన్నది నిజమే కదా. అందుకునే కదా మా వాళ్ళందరూ పట్టుకుని చితకబాదాము. అందరినీ కొట్టాను, మీ చిన్న చెల్ల ఒక్కటి మిగిలిపోయింది. అది అన్నమాల్లో ఉంది కాబట్టి బతికిపోయింది. ఇంకోసారి నా ఎదురుగా మీ వాళ్ళ ఊసెత్తేవంటే ఊరుకునేది లేదు. అలాగే సీతారత్నం. ఐఎమ్ వెరీ సారీ సీతారత్నం. అయ్యో, నా మతి మండ. పాలు పొయ్యి మీద పెట్టొచ్చాను, పొంగిపోతున్నాయేమో. సరే సరే, ఇదో ఎప్పుడు ఉండేది. అమ్మా, రాత్రి నాకు కలొచ్చింది. ఏం కలా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చేపల పులుసు ఇవన్నీ తిన్నట్టు కలొచ్చింది. తర్వాత వామిటింగ్ అయిపోయిందంటే. ఏంటి ఇంత లేటు? ఒళ్ళు బలిసిందా? ఏమిటి సీతారత్నం అంత కోపడుతున్నావు? నీకు గ్రీన్ టీ అంటే ఇష్టమని నేను పెట్టి తీసుకొచ్చేటప్పటికి లేట్ అయింది. తీసుకో గ్రీన్ టీ. వద్దులే సీతారత్నం, ఇక్కడ కూర్చుంటానులే. నీ పక్కన కుర్చీలో కూర్చుంటే గౌరవంగా ఉండదు, కిందే నాకు బాగుంటుంది. ఇవ్వు. ఇది గ్రీన్ టీనా? గ్రీన్ గానే ఉంది. అవును సీతారత్నం, అది గ్రీన్ టీ. ఇగో బిస్కెట్స్, ఇదిగో వాటరు, తీసుకో. ఇవి కూడా. ఏమండోయ్, మన పక్కింటి వనజ గారి కూతురిది సాయంత్రం బర్త్డే ఫంక్షన్ ఉందంట, మనం వెళ్ళాలి. నేను రాను బాబు, నువ్వే వెళ్ళు. నాకు అసలు సిగ్గు. నీ పిరికితనం వల్లే ఎన్నో ఫంక్షన్లకి నేను ఒక్కదాన్నే వెళ్తున్నా. అందరు అడుగుతున్నారు మీ ఆయన ఉన్నారా లేదా అని. మరి నువ్వేం చెప్పావు? ఎందుకు లేడు, ఉన్నాడనే చెప్తున్నాను. ఇదిగో సీతారత్నం, ఈసారి నిన్ను మీ ఆయన గారు ఏం చేస్తారని అడిగితే బాగా బిజీ అని చెప్పు. ఎక్కువ ఫ్లైట్లో అమెరికా
ఫారెన్ అటు అటు ఇటు తిరుగుతాడని చెప్పు, అర్థమైందా? లేకపోతే నీ ప్రెస్టేజ్కి భంగం వస్తుంది. ఈసారి వనజ గారు మిమ్మల్ని ఖచ్చితంగా వెంట పెట్టుకొని రమ్మంది. ఆవిడ నన్ను ఎందుకు రమ్మందో నాకు తెలుసు. మీరు ఫంక్షన్లో అందరితో బిజీగా ఉంటే నన్ను ఆ సామాన్ల దగ్గర కాపలాగా ఉండడానికి రమ్మంది. సరే మీరు రారన్నమాట, నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఎవరిని అడిగితే మా ఆయన అమెరికా వెళ్ళాడని చెప్తాను. ఇదిగో సీతారత్నం, దానికే ఫీల్ అయిపోతే పెళ్ళి 6 సంవత్సరాలు అవుతుంది మనకి, ఇంకా పిల్లలు పుట్టలేదని అందరూ అడుగుతున్నారు. మరి దానికి నేనెంత సిగ్గుపడాలి? అయ్యో అయ్యో, పావురాలు వడియాలు తినేస్తున్నాయి, నేను వెళ్ళి వస్తాను. కొట్టానులే సీతారత్నం వాటిని. ఏమండో ఇంట్లో సరుకులు అయిపోయాయి, కందిపప్పు, మినపప్పు. ఏమిటి సీతారత్నం, నాకు తెలీదా? నీకు ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు, నాకు అన్నీ తెలుసు కదా, నేను తెస్తాను కదా. దానే ఒకటి గుర్తుంటే ఒకటి గుర్తుండదు, నాకు తెలీదా? అన్నీని నాకు తెలుసు. ఇదిగో సీతారత్నం, నీతో మాటల్లో పడితే నా పనులన్నీ ఆగిపోయినాయి. వంట చేసే టైం అయింది. నీకు పప్పుచారు వేడివేడిగా పెడితేనే కదా తినగలవు. అలాగే బెండకాయ వేపుడు చేస్తే వేడిగా ఉండకపోతే నా మీద మళ్ళీ కళ్ళు ఎర్ర చేస్తావు. సరే సరే, నువ్వు పని చూసుకుని ఆ ఫోన్ మాట్లాడుకునిరా, నేను వెళ్తాను. ఇలాంటి కట్టబెట్టి నా కొంప కూల్చారు. సర్లే, ఇలాంటోడు కాబట్టే నన్ను భరిస్తున్నాడు. ఏమిటి ఈ టీవీ సరిగా రావట్లేదు, కేబుల్ లోడ్ వస్తే చెప్తా వాడి పని. మరి సీతారత్నం, మరి అది మరి ఏమి లేదు సీతారత్నం, ఈరోజు మన పెళ్లి రోజు కదా, అది అది మరి నువ్వు నేను, అది నువ్వు నేను. ఏమిటి ఒళ్ళు ఎలా ఉంది? అబ్బే ఏమీ లేదు సీతారత్నం, అపార్థం చేసుకోకు. నువ్వు నేను అలా నడుచుకుంటూ వెళ్ళి వేణుగోపాల స్వామిని దర్శించుకుని వచ్చేద్దామని. అయితే ఓకే. ఇదిగో సీతారత్నం, నేను ముందు గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాను, నువ్వు జాగి వెనకమాలరా. అదేంటి, ఇద్దరం కలిసి వెళ్ళాలి కదా. నాకు సిగ్గు బాబు, నేను ముందు వెళ్తాను, నువ్వు వెనకమాలరా. హలో అమ్మా, ఎప్పుడు బయలుదేరారు? రేపేనా? ఓహో, టికెట్లు దొరికాయని బయలుదేరుతున్నారా? ఏం పర్లేదమ్మా, వచ్చేయండి, జాగ్రత్తగా రండి. ఈసారి మీరు వారం రోజులు ఇక్కడే ఉండి హైదరాబాద్ అంతా చూసి వెళ్ళాలి. సరేనమ్మా, మన టామిన్ కూడా తెస్తున్నారా? అమ్మా మీరేం కంగారు పడకండి, సామాన్లన్నీ తీసుకురావడానికి మీ అల్లుడు గారిని పంపిస్తా. ఏమండి? పిలిసావా సీతారత్నం? అంతా విన్నాను నేను. మీ అమ్మగారు వస్తున్నారా? నాకు ఎంతో సంతోషంగా ఉంది. సరే గాని ఇంతకీ టామీ అంటే ఎవరు? టామీ అంటే అది మా డాగ్, ప్రాణం అదంటే. టామీ అంటే మీ కుక్క గారా? చాలా మర్యాదగా చూసుకుంటాను సీతారత్నం. ఈ పొద్దున్నే బయలుదేరి మా అమ్మగారు తెచ్చిన సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకురండి, ముఖ్యంగా మా టామీ గారిని. వాడికి ఏమన్నా జరిగిందో? అయ్యో సీతారత్నం, నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? చాలా జాగ్రత్తగా భద్రంగా నెత్తి మీద పెట్టుకుని తీసుకుని వస్తా. చూసారా, మా పుట్టింటి వాళ్ళంటే ఎంత అలుసో, అగ్ని మీద ముగ్గులు అయిపోతుంది. వాళ్ళ అమ్మగారు వస్తున్నారంటే ఎంత నైస్గా మాట్లాడుతుందో, ఎంతో ప్రేమగా. ఇదే మరి జీవితం అంటే. ఇదిగో మగవాళ్ళు నా అలా మెత్తగా ఉంటే ఈ ఆడవాళ్ళు ఎత్తెక్కి కూర్చుంటారు, జాగ్రత్తగా ఉండండి. సరే గాని నాకు వంటగదిలో పని ఉంది, నేను వెళ్ళాలి, ఉంటాను.